హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఝాన్సీ గనగాల పక్కా విలేజ్ వీడియోస్. ఈరోజు మా స్పెషల్ రెసిపీ ఏంటంటే మామిడికాయ తురుము పచ్చడి. మాకు తెలిసిన ఒక అంకుల్ అయితే ఒక 2 మ్యాంగోస్ని అయితే ఇచ్చారు. అయితే మా మమ్మీ ఫస్ట్ అన్నది కోసి పచ్చడి పెట్టుకుందాం అన్నది. ముక్కల పచ్చడి పెట్టుకుందాం, అది బాగుంటుంది అన్నది. కాకపోతే ఇంతలోపే మాకొచ్చి మామిడికాయ తురుము పచ్చడి పెట్టండి, అది తినక చాలా రోజులైంది కదా, బాగుంటుంది అన్నది. సరే అని మా మమ్మీ కూడా అనేసి ఇక మామిడికాయ తురుము పచ్చడికే ఓటేసింది మా మమ్మీ కూడా. ఇంకా ఇక్కడైతే ఆ 2 మామిడికాయలని పొట్టు తీసేసి ముక్కలు కోసుకొని ఇంకా రోట్లో వేసి దంచాము. ఫస్ట్ అయితే ఆ ముక్కల్ని మిక్సీ వేద్దాం అనుకున్నాము, కానీ మా మమ్మీ టేస్ట్ బాగోదు, రోట్లోనే దంచాలని, మా డాడీకి కూడా ఇష్టం కదా అని రోట్లోనే దంచమంటే నేనే దంచాను. ఇక మనం ఆ ముక్కలు దంచేటప్పుడు కొన్ని అటు పక్కన ఇటు పక్కన, ఇంకొన్నేమో మన నోట్లోనే పోయినాయి. ఆ ముక్కలు దంచేటప్పుడు 2 ముక్కలు అయితే పక్కకు తీసాను. మళ్ళీ మా మమ్మీ చూస్తే అవి ఉన్నాయే 2, మళ్ళీ దాంట్లో నువ్వు కొన్ని తింటున్నావా అని తిట్టిద్దని మా మమ్మీ పాలు తీస్తుంటే ఒక 2 ముక్కలు అయితే సైడ్ చేసా. ఇంకా మా మమ్మీ ఏదన్నా పని మీద ఉన్నప్పుడు ఇంకా 2 ముక్కల మీద మంచిగా ఉప్పు కారం వేసుకొని తినాలి. ఆ ముక్కల మీద కొంచెం ఉప్పు కారం వేసుకొని ఆస్వాదించుకుంటూ తింటే ఆ ఫీలే వేరు ఉంటుంది కదా. ఇప్పుడైతే మార్నింగ్ చేసిన బెండకాయ కర్రీ కూడా కొంచెం ఉంది. ఇక ఈ పూటకైతే బెండకాయతోటి పచ్చడితోటి మేనేజ్ చేసేయాలి. నాకు తెలిసి చాలామంది ఈ తురుము పచ్చడిని ట్రై చేసే ఉంటారు, కానీ మీ దగ్గర ఎలా ట్రై చేశారో మాకైతే కామెంట్ చేయండి. మీరు కూడా ఇలానే చేస్తారా? ఇప్పుడైతే మనం పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. ఫస్ట్ కరివేపాకు కొంచెం తీసుకున్నాము. ఇక నేను మామిడికాయ దంచేటప్పుడే కొంచెం ఎల్లిపాయలు తీసుకొని దంచాను. ఇక్కడ కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిపప్పు, కారం, ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు. ఇలా మనం ఇవన్నీ దగ్గర పెట్టుకుంటే మనకి ప్రాసెస్ చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత మనమైతే గ్యాస్ వెలిగించేసుకొని ఒక కళాయి పెట్టేసుకొని ఇక మనం నెక్స్ట్ అయితే ఆయిల్ వేసేసుకుందాం. ఈ పచ్చళ్ళలోకి అయితే మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. మేము వేసుకునే ఆయిల్ గంట అయితే పావు ఉంటుంది. ఆ గంటతో మేమైతే 3 పావులు వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కేలోపు ఈ దంచుకున్న మామిడికాయ తురుములో ఫస్ట్ కొంచెం పసుపు, తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత కారం వేసుకోవాలి. మేమైతే ఇక్కడ మేము ఎంత తింటామో అంత టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకుంటున్నాము. ఇక్కడ మా కారం చూసి భయపడకండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కారం కాబట్టి కొంచెం ఎర్రగా కనిపిస్తుంది, కానీ మనకి కారం కొద్దిగానే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక మంచిగా బాగా కలుపుకోవాలి. ఈలోపు మనకి ఇక్కడ ఆయిల్ కూడా హీట్ ఎక్కువైంది. ఈ హీట్ ఎక్కిన ఈ ఆయిల్లో మనం తీసుకున్న జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి, కానీ మా దగ్గర ఎండుమిర్చి లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే మనం దీంట్లో దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం కరివేపాకు వేసుకునేటప్పుడు చిప్పట్లాడిద్ది కాబట్టి కొంచెం దూరంగా ఉంటే బెటరు. తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేయగానే మంచి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. తర్వాత మనం కలుపుకున్న మామిడికాయ తురుము అనేది మొత్తం ఆ తాలింపులో వేసుకొని మంచిగా ఒక 3 to 4 minutes మంచిగా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనము ఆ పచ్చళ్ళలోనే కారం, ఉప్పు డైరెక్ట్గా వేసాం కదా,
ఆ పచ్చివాసన అనేది రాకుండా అంతసేపు కలుపుకోవాలి. అది కూడా అడుగంటుకోకుండా మంచిగా సిమ్లో పెట్టి కలుపుకోవాలి. మనం ఇలా కలిపేటప్పుడు మనకి పచ్చడి అనేది బాగా స్మెల్ వస్తుంది. ఇంకా అలా స్మెల్ వచ్చిందంటే మనకి పచ్చడి అయిపోయినట్లే. ఇంక ఇప్పుడైతే మా మమ్మీ కొంచెం టేస్ట్గా పెట్టింది, చాలా బాగుంది. ఇంక ఇప్పుడు నేను టేస్ట్ చేశాక మా మమ్మీ కూడా ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చేసింది. ఇంక ఇప్పుడైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇక మా అక్క కాలేజ్ నుంచి వచ్చే టైం కూడా అయింది. ఇంకా చట్నీ అయిపోయింది కదా, అన్నం కూడా ప్రిపేర్ చేసేద్దామని బియ్యం కూడా కడిగి పెట్టింది. ఇక్కడ నేనే ఎసురు చూసాను.